మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. నా దగ్గర ఒక పాట ఉంది. చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్ పాట. సో, నేను సింగర్‌ని గాదు. చాలా కాలం చదువుకున్నాను. ఆహ్, లీడర్‌గా ఉన్నాను. అటు పాలిటిక్స్‌లో, ఇటు నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్‌లో, అనేక సంస్థల వ్యవస్థలో పనిచేశాను. టీచింగ్ ఫీల్డ్‌లో గూడా కొంతకాలం పనిచేసొచ్చాను గాబట్టి, మీటింగ్స్ ఏమైనా సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి చెప్పడం నాకు కామన్‌గా అలవాటు. కానీ ఇది పద్యం గొంతు కోసం గొంతుగా చూడకండి. చరణాలు బాగున్నాయి. మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. దీన్ని నాది గొంతు యాంగిల్‌లో చూడకండి. ఇవి చాలా ఫేమస్‌గా కనిపిస్తా ఉన్నాయి సోషల్ మీడియా నిండా. సీతాపతి రామచంద్రకి జై, రాధాపతి కృష్ణచంద్రకి జై, గౌరీపతి చంద్రచూడుకి జై, పవనసుత హనుమాన్కి జై, గౌరీపుత్ర గణనాథకి జై, తపోవన జ్ఞానానందకి జై, సీతాపతి రామచంద్రకి జై. మిత్రులారా, ఇవి చరణాలు చాలా ఎక్కడ చూసినా ఇవి కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని వేల లక్షల మంది వ్యూస్ చూస్తూ ఉన్నారు. మీరు అంటే భారతీయ సమాజంలో సహజంగానే హైందవ ఆధ్యాత్మిక 170% పైగా మంది ఉన్నటువంటి హైందవ సమాజం ఇతర మతాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, ఇతర ముస్లిం క్రైస్తవ సమాజానికి వెళ్ళినప్పుడు హిందూ మతం నుంచి వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతోంది. సో అందుకోసం దీనికి అంత ప్రాధాన్యత అన్ని మతాల వాళ్ళు చూస్తూ ఉన్నారు. సో రాముడు అంటే ఏకపత్నివ్రతుడు, శివుడు అంటే ఆది దేవుడు, ఇట్లా వినాయకుడు నవరాత్రులు చేస్తాం. హనుమంతుడు అంటే బ్రహ్మచారిగా, చాలా బలాఢ్యుడుగా, జ్ఞానం అనేది అవసరం అనేది. శ్రీరాముడు, సీతమ్మవారు, శ్రీరాముడు అనేది ఏకపత్ని వ్రతానికి, భార్యాభర్తల అనుబంధానికి, పెద్దలను గౌరవించేదానికి ఇటన్నీ మిళితమై ఉన్నాయి కాబట్టి ఇది తరతరాలుగా యుగాలుగా మనకు వస్తుంది కాబట్టి ఇట్లున్నదని తెలియజేసుకుంటూ, పెద్దల మిత్రులరా మీరు కూడా మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.